ఒక కోటి కూడా ఇవ్వకపోతే ఒక కోడెల నుంచి పోతుంటారు కదా ఆ కోడి. కోటి రూపాయలు ఇవ్వడే నా ఎవడో రాజానికి ఒక కోడెను కూడా ఇవ్వకపోతుంది కదా. ఎవడో రాజా కోడె కడితే మంచిది కదా. కోడె కట్టడానికి ఏమున్నదిగా. దేవుడి మీద భక్తి లేదు, చెప్పుల మీద భక్తి. దేవుడు చిత్తం చెప్పుల మీద అంట, దేవుడి గుళ్ళ శరీరం అంట. అయ్యా నరేంద్ర మోడీ, నేను అడుగుతా ఉన్నా, ఎలా నా వేములాడ రాజన్న ఊరికి వచ్చినావు కదా, 10 ఏళ్ళు సర్కారు ఉన్నావు కదా, ఈ దేశంలో ప్రముఖ దేవాలయాల నా వేములాడ దేవాలయం ఉన్నది కదా. నా వేములాడ దేవాలయానికి ఉత్తర భారతదేశంలో ఉన్న ఉత్తర కాశీకి 5,000 కోట్లు ఇస్తే నా దక్షిణ కాశీకి 500 కోట్లు ఎందుకు ఇవ్వలే? ఇక్కడ ఉన్న అసమర్థ ఎంపీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎందుకు ఇక్కడ నిధులు తెలియదు? జవాబు చెప్పమని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అని అడుగుతా ఉంది. మేమంట గాడిద గుడ్డు అంటే ఏమిచ్చింది అని అడుగుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, అసలు మీరు హిందువుల ఛాంపియన్ అని చెప్పిన మీరు అసలు ఈ దేశంలో ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో భక్తులు అత్యధికంగా సందర్శించుకొని ఆదాయంలో నెంబర్ 1 గా ఉన్న వేములవాడ దేవస్థానానికి ₹1 ఇవ్వకపోతే మీరేమిచ్చిన గాడిద గుడ్డు. ఏమిచ్చినా 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా ఈ వేములవాడ ప్రాంతానికి ఏమిచ్చినా గాడిద గుడ్డు. నీ బోడ గుండు, మాకు గాడిద గుడ్డు. మళ్ళీ అడిగితే బరాబర్ అంటే చెప్తాను కదా. మమ్మల్ని అడుగుతాను, ఇలా ఒక సవాల్ చేసిండు. ఆ ఆస్తుల మీదకి సిబిఐ విచారణ రా, అప్లికేషన్ రాయి, నీ ఆస్తుల మీద సిబిఐ విచారణ చేస్తే బరాబర్ చేరిపోతావు బిడ్డ. మంగళసూత్రం అమ్ముకున్నాడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎడికే ఖర్చు పెడుతుండే. నేను పుట్టుకతోటే దేవుడు మాదిరిచ్చాడు, కొన్నాను కాంప్లెక్స్ ఉంది నాకు. నేను మంగళసూత్రాన్ని అమ్ముకున్నాను, నువ్వే అన్నావు కదా. ఇలా 100 ఇన్ని కోట్ల రూపాయలు ఎడికే ఖర్చు పెడుతున్నావు అంటే కాంగ్రెస్ నాయకులు నన్ను సవాల్ చేసాడు. విచారణ సిద్ధమని రాయి లెటర్ రాయితే నీ మొత్తం చూపెడతాం మేము. అసలు నీకేను మొహం ఉంటే, నీకేను సిగ్గు మానం ఉంటే నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తీసేసిరో చెప్పు. మాకు అవమానం అయితే ఉంది. సడన్ గా అధ్యక్ష పదవి అవినీతి ఆరోపణల మీద ఎక్కడికి పడితే అక్కడ పైసలు దోపిడీ చేసినని నిన్ను తీసేసిరో చెప్పుకుంటే మాకే మానవ అనిపిస్తుంది. నేను అడుగుతాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను. మనం పివి నరసింహరావు గారిని గౌరవించలేదన్నా. అసలు పివి నరసింహరావు కాంగ్రెస్ లో ఉంటే బిడ్డ. పివి నరసింహరావు గల్లీ వంగాల నుంచి భారతదేశానికి ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడినటువంటి తథ్యాలు కాంగ్రెస్ తథ్యాలు. నేను అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ బతకడానికి కారణమైన వ్యక్తి అద్వానీ నమస్కారం పెడితే తలకాయ చెప్పుకొని పోయినా లేదా? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుష్మా స్వరాజ్ ఎట్లా తెలిసిపోయింది? పెద్ద పెద్ద బీజేపీ నాయకులు ఎట్లా గాయపడిపోయినారు? బీజేపీ నాయకులు ఎదురుగా ఎవడైనా కనీసం నమస్తే పెట్టే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా అటువంటి వాళ్ళు మా పార్టీ గురించి మాట్లాడుతారు, నీతి నిజాయితీ గురించి మాట్లాడతారు, స్కామ్ల గురించి మాట్లాడుతారు. ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు ఎలా సుజనా చౌదరి, సీఎం రమేష్, లేకపోతే అక్కడటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి, మహారాష్ట్రలో అశోక్ చౌహాన్, అదేవిధంగా మహారాష్ట్రలో అజిత్ పవార్ భార్య, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఓళ్ళు. ఆ బీజేపీలో ఉండగానే పునీతులు అయిపోయినట్టు వాళ్ళంతా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు. ఆనాడు వాళ్ళు చేసింది తప్పు, ఇలా చేసి సక్సెస్ అన్నట్టుగా. సరే, ఇవన్నీ ఎట్లా ఒకటే మాట అడుగుతా ఉన్నామా? సీనియర్ ఎంపీ నా బర్త్డే, మీ అందరి దగ్గరకు వచ్చి మీ ఆశీర్వచనం కోరినా, మీ ఆశీర్వచనంతో పాటుగా ఇలా వేములవాడల సీనియర్ మొన్ననే పేపర్ నెంబర్ 1 మనం 10వ తరగతి రాసిన ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. ఉంటుందా? పేపర్ 1 పేపర్ 2 ఉండదు. తీసేసి పేపర్ 1 ఆది శ్రీనివాస్ పాస్ అయిండు, పేపర్ 2 రాజేంద్రరావు గెలవాలి. అప్పుడే మేమంతా మా యొక్క అసలు సిసలైన అభివృద్ధి, వేములవాడ నియోజకవర్గ రూపురేఖలు, ప్రతి ఎకరానికి సాగునీరు,
ఈ ప్రాంత అభివృద్ధికి ఒక కంకణం కట్టుకొని అటు వేములవాడ అభివృద్ధి కోరు కావచ్చు, ఇటు కలికొండ సురమ్మ కావచ్చు, ప్రతి అంశం మీద నిరంతరం పోరాడే ఆది శ్రీనివాస్ చేతుల్ని బలోపేతం చేసి అనేక కార్యక్రమాలు 6 గ్యారెంటీల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులను బలోపేతం చేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, మణిపూర్ నుంచి ముంబై దాకా పాదయాత్రలు చేస్తున్న రాహుల్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరమ్మ రాజీవ్ గాంధీ మనవడు ఆయన కోసం ఇవాళ మీరంతా రాజేంద్రరావు గారిని పార్లమెంట్ పంపండి, మేమంతా కలిసి మీకోసం